జన్మించి అచ్చా పేరు చెప్పాను. పెద్ద అనుకున్నావా చిన్న అనుకున్నావా అంటే మీ పేరు పేరు చెప్పాలన్నమాట. నా యొక్క పేరు హిరణ్యకశ్యపుడు. నా యొక్క సహోదరుడైన హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు అంటే ఒక్కరే కనబడతాడు మీ తమ్ముడు ఏడవాడా? అవును అదియా. ఎందుకు మాట అంటే అమ్మా నువ్వు అక్కడ ఇంత కోపమైనా లేదు ఇప్పుడు అక్కడ ఇంత కోపం ఎందుకు కోపానికి కారణం ఏంటి చెప్పాలి. వచ్చి రాకముందే క్రోధము చేస్తున్నావు అంటున్నారు. అవునా దిద్దీదేవి గర్భవాసంలో ఇద్దరు అన్నదమ్ములకు జన్మించి ఉన్నారు. కానీ మమ్మల్ని మించిన వాడు ఒక్కండు కూడా ప్రపంచంలో ఉండకూడదని నా యొక్క సహోదరుడైన హిరణ్యాక్షుడు ఏమి చేసి ఉన్నాడంటే అనుజ నేను ఏమి చేయాలని నా యొక్క సహోదరుడు అన్నారు. ఆయన 4 దిశల యందు తిరిగాడు. ఎవడే కానీ మన మించిన వాడు ఉన్నాడా లేడా అన్న విషయం మనకు తెలవాలి అని నా యొక్క సహోదరుడు తూర్పు పడమర దక్షిణ ఉత్తర దిశ యందు లేకిన ఎవడు లేడు కదా అని నా సహోదరుడు ఈ భూమిని చాపలు చుట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు మమ్మల్ని మించిన వాడు లేని నా సహోదరుడు నా భూమిని చాపదుట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తూ ఉండగా ఈ భూదేవి ఏమి చేసి ఉన్నదంటే మొత్తుకుంటూ శ్రీమన్నారాయణ వదిలి వెళ్ళినాడు. అంటే నారాయణ దగ్గర వెళ్ళేది. ఓహో దేవదేవ ఆ మద రాక్షసుడై నా భూమిని చాపదుట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 84 లక్షల జీవజంతువులు కావు నా బ్రతకవు కాబట్టి మమ్మల్ని కాపాడమన్నది భూదేవి శ్రీమన్నారాయణ వద్దకు వెళ్ళి అంటే కాపాడు దేవా కాపాడని శ్రీమన్నారాయణ మొరబెట్టుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏమని వాగ్దానం ఇచ్చాడంటే భూదేవి మీకు వచ్చిన కష్టం లేదు నేను ఉన్నాను. సమయం వచ్చినప్పుడు వాడి పతనము చేస్తానని ఆ యొక్క శ్రీమన్నారాయణుడు భూదేవికి అభయం ఇచ్చున్నాడు. అంటే మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తరువాత భూదేవి వెళ్ళి ఉన్నాడు. నా యొక్క సహోదరుడైన ఈ భూమిని ఎప్పుడు చావదుంటే ప్రయత్నం చేస్తున్నాడు వాడి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆ కర్యవాడు శూకరమనగా పంది అవతారము దాల్చి కోర్ల చేత నా సహోదరుడి కావునాడు చంపి ఉన్నాడు. అమ్మతోడు అచ్చాయా నీ తమ్ముడిని పనిచేసి వేసుకొని నీ తమ్ముడిని చంపిడు. చంపిన వార్త నాకు తెలియగానే నా కుడి భుజము లాంటి నా యొక్క సహోదరుడి కావునాడు చంపిన వాడు ఎవరు అని దిగ్దేశములల్లా తిలకించి ఉన్నారు. ఎక్కడ వాడు నాకు అనిపించలేదు. అందు గురించి